అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారికి పూర్తి జాతకం ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఈ 4 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం ఎందుకు కదలబోతుంది? మీ జీవితంలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక సమాచారం ఏంటి? ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, వివాహం విషయాల్లో గ్రహస్థితులు మీకు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి? అసలు ఈ 4 రోజులు కన్యా రాశి వారికి ఎందుకు అంత ప్రత్యేకంగా మారబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయంలో మొదట గమనించాల్సిన విషయం మీ ఆలోచన విధానంలో వస్తున్న మార్పు. ఇంతకాలం ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఇది జరుగుతుందా లేదా, నాకు అనుకూలంగా మారుతుందా లేదా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటే ఇక్కడే ఒక స్పష్టత మీకు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీ రాశికి అధిపతి అయిన బుధుడు ప్రస్తుత కన్యా రాశిలోకి వచ్చిన ప్రభావం వల్ల ఆలోచన, మాట, నిర్ణయం, లెక్కలు, పత్రాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీకు ఒక ప్రత్యేకమైన చురుకుదనం పెరుగుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త కూడా ఉంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారు ఒక మాట అన్నా దాని వెనుక ఇంకేదో అర్థం ఉందేమో అని అనుమానించకండి. ముఖ్యంగా కుటుంబంలో కానీ, జీవిత భాగస్వామితో కానీ, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తితో కానీ వెంటనే స్పందించడం కంటే ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం మంచిది. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారికి ఒక ముఖ్యమైన మార్పు డబ్బు విషయంలో కనిపిస్తుంది. ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం మీకు రావచ్చు. ఎప్పటి నుంచో రావాల్సిన పేమెంట్, బాకీ, కమిషన్, జీతానికి సంబంధించిన విషయం లేదా మీరు చేసిన పని ద్వారా రావాల్సిన మొత్తానికి సంబంధించిన కదలిక కనిపించవచ్చు. ఒక్కసారిగా చేతిలో పెద్ద మొత్తం పడిపోతుంది అని చెప్పడం కంటే ఇంతకాలం నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారం మళ్ళీ కదలటం ప్రారంభించే పరిస్థితి బలంగా కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మీ పని ఎవరైనా గమనించడం, మీరు చేసిన పని గురించి పై అధికారుల నుంచి స్పందన రావడం, కొత్త బాధ్యత రావడం లేదా మీరు అనుకున్న మార్పు గురించి చర్చ మొదలవడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కొంతకాలంగా చేస్తున్న కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా ఇప్పుడు దాని గురించి వచ్చే దిశలో పరిస్థితులు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కన్యా రాశి వారు మాత్రం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మొదటి అవకాశం వచ్చిన వెంటనే అది చిన్నదని వదిలేయకండి. ఒక చిన్న అవకాశం తర్వాత పెద్ద మార్గాన్ని తెరవవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఎవరైనా చెప్పిన చిన్న సమాచారం మీకు తర్వాత ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ 4 రోజుల్లో కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. ఆ వ్యక్తి ద్వారా వ్యాపారంలో కొత్త ఆలోచన రావచ్చు. కానీ భాగస్వామ్యానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రం తొందరగా తీసుకోకుండా వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో లాభం కనిపించే చోట దాగి ఉన్న షరతులకు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రేమ, వివాహ విషయానికి వస్తే కన్యా రాశి వారికి ఇక్కడే అసలు ఆసక్తికరమైన మార్పు మొదలవుతుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం అనుకుంటున్నారు అనే ప్రశ్న చాలా కాలంగా ఉంటే ఈ 4 రోజుల్లో ఏదో ఒక రూపంలో దానికి సమాధానం దొరికే అవకాశం ఉంది. ఒక మెసేజ్ రావచ్చు, ఒక ఫోన్ కాల్ రావచ్చు లేదా మీ గురించి మరొకరి ద్వారా సమాచారం మీకు రావచ్చు. మీరు ఊహించిన వ్యక్తి నుంచి కాకుండా మీరు ఊహించని మార్గంలో ఒక సమాచారం రావడం కూడా సాధ్యమే. ప్రేమలో ఉన్నవారు మాత్రం చిన్న అపార్థాన్ని పెద్దదిగా చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీకు తెలిసిన విషయం కంటే మీరు ఊహించుకున్న విషయం ఎక్కువగా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది. నిజం తెలుసుకున్న తర్వాత మాత్రం మీ మనసులో ఉన్న ఒక సందేహం తొలగిపోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సంబంధం గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఇంతకుముందు మాట్లాడిన సంబంధమే మళ్ళీ ప్రస్తావనకు రావచ్చు. కొంతకాలంగా ఆగిపోయిన పెళ్లి సంబంధం తిరిగి కలవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో ఒక వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ సమస్య మీ మనసుపై ప్రభావం చూపుతుంది. కానీ అదే సమయంలో కుటుంబంలో ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉంది. ఇంట్లో జరగాల్సిన ఒక కార్యక్రమం, శుభకార్యం, ప్రయాణం లేదా ముఖ్యమైన నిర్ణయం గురించి చర్చ రావచ్చు. ఇప్పుడు ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రుని సంచారం
సూర్య బుధుడు ప్రభావాలు, అలాగే ఆగస్టు 28న ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ కాలాన్ని భావోద్వేగపరంగా కొంచెం సున్నితంగా చూడవచ్చు. అందుకే కన్యా రాశి వారు ఆ రోజు ముఖ్యంగా ఎవరి మాటకైనా వెంటనే కోపంగా స్పందించకుండా ఉండటం మంచిది. మీకు నష్టం చేసే నిర్ణయం తీసుకునే పరిస్థితి కంటే మీరు తొందరపడితే తర్వాత పశ్చాత్తాప పడే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. ఆరోగ్యం విషయంలో పెద్ద భయపడాల్సిన అవసరం లేకపోయినా నిద్ర, ఒత్తిడి, ఆలోచనలు, ఆహారపు అలవాట్లు విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువగా ఆలోచిస్తూ మేల్కొని ఉండటం తగ్గించుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే జ్యోతిష్య ఫలితాల కంటే వైద్యుల సలహాకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు కన్యా రాశి వారికి ఒక ముఖ్యమైన సంకేతం చెప్తున్నాను. మీరు గతంలో కోల్పోయామని అనుకున్న ఒక అవకాశం, పూర్తిగా ముగిసిపోయిందని అనుకున్న ఒక విషయం, లేదా ఇక నా చేతుల్లో ఏం లేదు అనుకున్న ఒక పరిస్థితి మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి మీరు దాన్ని గతంలో చూసిన కళ్ళతో చూడండి. పరిస్థితి మారి ఉండవచ్చు, ఎదుటి వ్యక్తి మారి ఉండవచ్చు, ముఖ్యంగా మీరు మారి ఉండవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని గమనించండి. ప్రతి ఫోన్ కాల్, ప్రతి మెసేజ్, ప్రతి పరిచయం ఒకేలా ఉండదు. అందులో ఒకటి మాత్రం మీ తర్వాతి నిర్ణయానికి కారణం కావచ్చు. కన్యా రాశి వారికి ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం కూడా లాభాలు, పరిచయాలు, అవకాశాల వైపు దృష్టి పెట్టే పరిస్థితి సూచిస్తుంది. అదే సమయంలో శని సంబంధాలు మరియు భాగస్వామ్య విషయాల్లో ఓపికను పరీక్షించే ప్రభావాన్ని చూపుతున్నట్లు జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. అంటే మీకు అవకాశం ఉంది, కానీ తొందరపడితే ఆ అవకాశాన్ని మీరు స్వయంగా దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరి మాట విని వెంటనే పెట్టుబడి పెట్టకండి. ఎవరో చెప్పారని అప్పు ఇవ్వడం, తర్వాత చూద్దాం, రాతపూర్వకంగా ఆధారం లేకుండా డబ్బు లావాదేవీలు చేయడం, తొందరపడి సంతకాలు చేయడం వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ 4 రోజుల్లో కన్యా రాశి వారికి అసలు బలం మీ తెలివి కాదు, మీ సహనం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మౌనంగా ఉండగలిగితే గెలిచేది మీరే. ఎవరైనా మీ నిర్ణయాన్ని ప్రశ్నించినా మీరు తొందరగా సమాధానం చెప్పకుండా సరైన సమయం కోసం ఎదురు చూస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఉన్న సాంప్రదాయ విశ్వాసాలను ఆధారంగా చేసుకొని చూస్తే కన్యా రాశి వారికి ఈ కాలం ఒక మార్పు ముందు వచ్చే దశలా భావించవచ్చు. కానీ మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ముందే నిర్ణయించబడిన భవిష్యవాణిగా కాకుండా ఆధ్యాత్మిక విశ్వాసం మరియు జ్యోతిష్య సాంప్రదాయంలోని ఒక సాధారణ సూచనగా మాత్రమే తీసుకోవడం మంచిది. ఈ 4 రోజులు మీకు ఒక విషయం నేర్పించబోతున్నాయి. ఆలస్యమైంది అంటే అంతా ఆగిపోయిందని కాదు. కొన్ని విషయాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చినప్పుడు ఎందుకు ఆలస్యమైందో అర్థమయ్యేలా వస్తాయి. కన్యా రాశి వారికి కూడా ఇప్పుడు అలాంటి ఒక మార్పు ప్రారంభమయ్యే సమయం కావచ్చు. డబ్బు విషయంలో కదలిక, ఉద్యోగంలో గుర్తింపు, సంబంధాల్లో నిజం బయటపడటం, కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం, అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాచారం ఈ 4 రోజుల్లో ఒక్కొక్కటిగా మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో భయంతో కాదు, జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి. తొందరపాటుతో కాదు, ఆలోచనతో నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా మీ మనసులో చెప్పేదాన్ని వినండి, కానీ ప్రతి నిర్ణయాన్ని వాస్తవ పరిస్థితులను చూసిన తర్వాతే తీసుకోండి. కన్యా రాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక తలుపు మూసుకుంటూ కనిపించిన అదే సమయంలో మరో తలుపు తెరుచుకునే అవకాశం ఉంది. ఆ తలుపు ఏంటి? ఎవరి ద్వారా అవకాశం వస్తుంది? డబ్బు విషయంలో ఏ మార్పు కనిపిస్తుంది? ప్రేమలో ఉన్న వారికి అసలు ఏ విషయం బయటపడుతుంది? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి? ఈ 4 రోజుల కన్యా రాశి ఫలితాల్లో అసలు ఆసక్తికరమైన విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చెప్పబడే సంకేతాలను, ప్రస్తుత గ్రహస్థితులను కలిపి చూస్తే ఈ కన్యా రాశి వారికి ఈ 4 రోజులు ముగింపు కంటే కొత్త ప్రారంభానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎదురుచూసి ఎందుకు ఆలస్యమవుతుందో త్వరలో అర్థమయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఎక్కడి నుంచి అనేది మాత్రం మీకు ఊహించని చోట నుంచే కావచ్చు. కన్యా రాశి వారు ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, మాటల విషయంలో మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ కాలాన్ని మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక మీకు అనుకూలంగా ఉండే రోజు
ఏది? అదృష్టాన్ని పెంచే రంగు ఏది? ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది? అలాగే ఈ సమయంలో చేయవలసిన చిన్న పరిహారం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. కన్యారాశి వారికి 4 రోజుల్లో ముఖ్యంగా ఒక చిన్న పరిహారం చేయటం మంచిది. ఉదయం లేవగానే వినాయకుడిని ప్రార్థించి మీకు చేతనైనంత వరకు పచ్చ పెసలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని దానం చేయండి. బుధవారం రోజున గణపతికి పూజ చేసి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే ఇంట్లో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు పేదవారికి అన్నదానం చేయటం లేదా మీకు చేతనైనంత సహాయం చేయటం మంచిది. ఈ పరిహారాలను భక్తి విశ్వాసంతో చేయండి. మొత్తానికి కన్యారాశి వారికి ఈ 4 రోజులు భయపడాల్సిన సమయం కాదు. జాగ్రత్తగా అడుగు వేస్తే మార్పును మీరు అనుకూలంగా మార్చుకునే సమయం. ఇప్పటి వరకు ఆగిపోయిన విషయం కదలవచ్చు. ఎదురు చూస్తున్న సమాచారం రావచ్చు. ముఖ్యంగా డబ్బు మరియు సంబంధాల విషయంలో ఒక స్పష్టత మీకు రావచ్చు. ఇంతకాలం మీరు ఎదురు చూసిన దానికి సమయం పట్టింది, కానీ ఇక పరిస్థితులు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు కన్యారాశి వారితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాతకాల కోసం మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. మర్చిపోవద్దు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో జాతకంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.